గారికి, అదేవిధంగా బొజ్జు గారికి, మరి లక్ష్మీనారాయణ గారికి, లక్ష్మణరావు గారికి, మరి సంజయ్, వీళ్ళందరూ కూడా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ చాలామంది ఉన్నారు కదా అని చెప్పి అనుకొని మరి ముఖ్యమైన నాయకులకి పిలవాలని చెప్పి అనుకొని మరి ముఖ్య నాయకులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత 3 నెలల నుండి మనం చేసినటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఒక కార్యక్రమం మన గ్రామాన్ని తీసుకుని వెళ్ళినాం. ఆ కార్యక్రమాన్ని అదేవిధంగా మనము మన జిల్లా లెవెల్లో మీటింగ్ పెట్టుకున్నాం, కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మీటింగ్ పెట్టుకున్నాం, మండల స్థాయిలో మీటింగ్లు పెట్టుకున్నాం. మరి మనము స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మన గ్రామ కమిటీలు, మండల కమిటీలు అన్నీ కూడా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలో మరి మన పిసిసి అధ్యక్షుడు మన జిల్లా వాడే, మరి ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మన తెలంగాణకు హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా మన జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారు వస్తూ ఉన్నారు. వారి మీటింగ్ను మనము విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి నియోజకవర్గం నుండి జిల్లా వరకు కూడా, పార్లమెంట్ వరకు కూడా అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యి మరి వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు, వాళ్ళ యొక్క గైడెన్స్ మనము స్వీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మనం పెద్ద ఎత్తున తరలి వెళ్ళి 4వ తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే మీటింగ్ను మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో మరి ఏ విధంగా రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు, ఏ విధంగా హక్కులను కాలరాస్తూ ఉన్నారు, ఏ విధంగా మనం మొత్తము మరి సెక్యులరిజాన్ని కూల రాస్తూ ఉన్నారు అన్న దాని మీద మరి ఇలా జై బాపు, జై భీమ్, మరి బాపూజీ యొక్క ఆశయాలు, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, మరి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని మరి ప్రజలకు తీసుకెళ్ళాలి, మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు చాలామంది పెద్దలు వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇక్కడ రాజకీయాలకు పోకుండా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు మటుకు జైతాల్ నుండి బోధన్ వరకు మనకు పసుపు పండించే రైతులు ఉన్నారు. ఇక్కడ నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారు వచ్చి ఒక ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసిరు. అది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నేను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ నాకు సరిపోదని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం గంట దాని కిరాయి కింద తీసుకొని బిల్డింగ్ ఉందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకు అందించినటువంటి సందర్భం. మరి కేంద్ర మంత్రి వారిలో వచ్చారు, ఆ మీటింగ్ హాల్ని ఇనాగ్రేట్ చేసిపోయారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రైతుల కళ నిలవేరుతుంట, పసుపు రైతుల 40 ఏళ్ల కళ నిలవేరుతుంట. అడుగుతా ఎక్కడ కళ నెరవేరింది? పసుపు బోర్డు ఎప్పుడో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. అక్టోబర్ 4వ తారీఖున 2023. ఈ అక్టోబర్ అసలు 2 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో గెజెట్ నోటిఫికేషన్ ఏమున్నది, ఒక పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. ఆ పసుపు బోర్డు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్ ప్రకారమే 40 మందిని రిక్రూట్ చేయాలి. అంటే దాంట్లో ట్రేడర్స్ ఉన్నారు, మరి మార్కెటింగ్ కమిటీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా పసుపు రైతులు ఉన్నారు, మరి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మరి ఇక చాలా డిపార్ట్మెంట్లు అందరూ కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు అందరూ ఉండి కూడా ఒక 40 మందితో ఒక కమిటీ ఇవ్వాలి. కానీ 2 సంవత్సరాలు అయితే ఇక్కడ వేసిన ఒక చైర్మన్ పెట్టిరు, ఒక సెక్రటరీని పెట్టిరు, అక్కడ స్టాఫ్ లేదు. పోనీ ఈ 2 సంవత్సరాలలో మన అక్టోబర్ 4వ తారీఖు 2023 అంటే మరి 24లో బడ్జెట్ పెట్టారు, 25లో బడ్జెట్ పెట్టారు. మరి మొన్న జనవరి 14 నాడు కూడా పసుపు బడి ఇనాగ్రేషన్ అని చెప్పి వర్చువల్గా పీయూష్ గోయల్ గారు కామర్స్ మినిస్టర్ ఢిల్లీలో ఇనాగ్రేషన్ చేశారు. దాని తర్వాత కానీ బడ్జెట్లో పైసలు పెడతామంటే 2 బడ్జెట్లు అయిపోయినాయి, ₹1 లేదు. అక్కడ బోర్డు ఆర్గనైజేషన్ లేదు, బోర్డులో స్టాఫ్ లేదు, మరి బోర్డులో డబ్బు లేవు. మరి రైతుల కళ ఎక్కడ నెలవేరిందా? ఇలా మేము చదువుతాను, ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి ఇలా పసుపు బోర్డు తీయడం వల్ల దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏదొకటి కూడా ఎక్కడ కూడా మార్కెట్ మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పి ఏమి చేయలేదు. దానివల్ల మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక ఓన్లీ ఎన్నికల స్టాండ్, పబ్లిసిటీ స్టాండ్ తప్పితే పసుపు రైతులకు ఏం ఒరిగింది లేదు. పసుపు రైతులు ఏం కోరుకుంటున్నారు? ఇలా వాల్యూ యాడింగ్ ప్రోడక్ట్ అంటున్నారు. మీరు బై ప్రోడక్ట్ కొరకు మీరు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ చేసింది ఇవాళ లక్కంపల్లిలో 200 ఎకరాలు మరి అగ్రికల్చర్ ఆగ్రో ఇండస్ట్రీస్ కొరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రోడ్లు, ఎలక్ట్రిసిటీ, మరి వాటర్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఈ విధంగా ఒక సెస్ను ప్రకటించి మరి పసుపు రీసెర్చ్ సెంటర్ కొరకు 40 ఎకరాలు ఇచ్చి మరి ఇవన్నీ చేసిన సందర్భంలో ఇవాళ పసుపు బోర్డు పేరు మీద బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది తప్పకుండా ప్రతి పసుపు రైతు గమనించాల్సిందే. మీరందరూ కూడా చెప్పండి,
వీళ్ళు ఓన్లీ ఓట్ల కొరకు సీట్ల కొరకు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. మరి పసుపు రైతులకు ఈ పసుపు బోర్డు ద్వారా ఇప్పటి వరకు ఒరిగిందేమి లేదు అని మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకు మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి మనం ఇంకా పోరాటం చేద్దాం. ఆ రోజు పసుపు కొరకు కానీ ఎరువుల రైతుల కొరకు కానీ పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి ఇవాళ ఇప్పటికి కూడా. మరి వాళ్ళ ఇక్కడ మన రైతు అధ్యక్షుడుగా ఉండే అన్వేష్ రెడ్డి గారు కానీ మా సాయి రెడ్డి గారు కానీ ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు పసుపు బోర్డు కొరకు కొట్లాడింది. మరి వాళ్ళ బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే అది ఓన్లీ మరి ఓట్ల కొరకే అని చెప్పి మనము మరి ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం 4వ తారీఖు నాడు కార్మిక గారి ప్రోగ్రాం తప్పకుండా మనందరం కూడా కలిసి వెళ్దాం. తప్పకుండా అది గ్రాండ్గా విజయవంతం చేద్దామని చెప్పి కోరుకుంటూ